హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఎన్ని తమలపాకులను సమర్పించాలి, అలాగే తమలపాకులను సమర్పించే సమయంలో పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఆ పరమశివుని అవతారాలలో ఆంజనేయ స్వామి అవతారం కూడా ఒకటి. అలాగే ఆంజనేయ స్వామి చిరంజీవుడు. అసలు మరణం అనేదే లేని వ్యక్తులలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆరాధన చేస్తారు. అలాగే ఆంజనేయ స్వామి చైత్రమాస పౌర్ణమి రోజున జన్మించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఆంజనేయ స్వామి ఒక సమయంలో లంకా నగరానికి వెళ్తూ రాముని బాణంలాగా పనిచేస్తాను అంటారు. అంటే రాముని బాణమంత ఖచ్చితత్వంగా, రాముని బాణమంత గురిగా ఏ పనిని అయినా సరే ఒకసారి అనుకుంటే పూర్తి చేస్తాను అని అర్థం. అలాగే ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి రోజున మనం చేసేటువంటి పూజ, చేసేటువంటి దీపారాధన చాలా ముఖ్యమైనది. ఆంజనేయ స్వామిని స్తుతించడం అనేది స్వయంగా ఆ పరమశివుణ్ణి స్తుతించడంతో సమానమవుతుంది. ఆంజనేయ స్వామికి 108 అష్టోత్తరాలను స్మరించుకుంటూ 108 తమలపాకులతో అర్చించాలి. అలాగే సింధూరంతో అంటే చందనం పెట్టించాలి. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని స్తుతించడానికన్నా ముందు రామ, సీతా అమ్మవార్లను పూజించినట్లయితే ఆంజనేయ స్వామి మరింతగా సంతోషిస్తాడు. అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామికి మనము తమలపాకులతో పూజ చేయడం మంచిది. ఇంకా ఆంజనేయ స్వామికి ఇంకా రామ, సీతా అమ్మవార్లకు పానకం, వడపప్పును నైవేద్యంగా పెట్టాలి. తమలపాకు అసలు బ్రహ్మతో సృష్టించబడింది కాదు, అసలు భూమి మీదనే పుట్టింది కాదు. ఇంద్రుడు తన ఐరావతాన్ని కట్టి ఉంచేటువంటి స్తంభానికి తీగల్లాగా పుట్టుకొచ్చిందే తమలపాకుగా పురాణాలు చెప్తున్నాయి. అందుకే తమలపాకు ఎంతో పవిత్రంగా మారింది. అలాగే లోకాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు తమలపాకును ఇంకా తీగను సృష్టించలేదు. అది ఇంద్రుడు తన ఏనుగైనటువంటి ఐరావతాన్ని కట్టి ఉంచినటువంటి స్తంభానికి పుట్టుకొచ్చింది. అందుకే తమలపాకు ఎంతో మహిమాన్వితమైంది. ఇంతటి మహిమాన్వితమైనటువంటి తమలపాకును హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి అర్చించి మనం పూజించినట్లయితే మన యొక్క కోరికలు నెరవేరుతాయి. అలాగే సృష్టికి దూరంగా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి తమలపాకుతో ఉన్నతమైనటువంటి ఆంజనేయ స్వామికి పూజ చేయడం ద్వారా మనకు సుఖ సంతోషాలు చేకూరుతాయి. అలాగే చందనం పెట్టించి ఆంజనేయ స్వామికి తమలపాకును సమర్పించినట్లయితే వారి కోరికలు నెరవేరుతాయి. జీవితంలో ఉన్నత స్థితిలో ఉంటారు. అసలు జీవితంలో వారికి వెనుకడుగు అనేదే తెలియదు. ఆంజనేయ స్వామిని పూజించిన వారికి అసలు ఎలాంటి లోటు ఉండదు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.